డీఐజీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న కిరణ్ కుమార్పై భార్య అనసూయరాణి ఫిర్యాదు చేశారు. ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న అనసూయరాణి గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ విచక్షణ రహితంగా దాడి చేయడంతో చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రేమ వివాహం చేసుకున్నాం, పిల్లలు పుట్టకపోవడంతో పాపను దత్తత తీసుకున్నాం. సరోగసీ ద్వారా 2012లో బాబును జన్మించినట్లు అనసూయరాణి చెప్పారు. కొన్నేళ్లుగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఆయన పెట్టే వేధింపులు తాళలేక 10 నెలలుగా వేరే ఉన్నట్లు వివరించారు. పాప విదేశాల్లో చదువుతుండగా బాబు తనతో పాటే ఉంటున్నారని అనసూయ చెప్పారు. 2 రోజుల కిందట బంధువులు ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబుని తనను కిరణ్ కుమార్ కొట్టారని ఆమె ఆరోపించారు. సార్ అతని పేరు ఆయన నన్ను ఇలా హెరాస్ చేస్తున్నాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని నేను మీకు వాళ్ళందరూ ప్రూఫ్స్ మ్యారిటల్ అఫైర్స్ ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను సార్. నేను ఇప్పుడు టర్మ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నెల్లూరు వి కిరణ్ కుమార్ సార్ అతని పేరు ఆయన నన్ను ఇలా హెరాస్ చేస్తున్నాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని నేను మీకు వాళ్ళందరూ ప్రూఫ్స్ మ్యారిటల్ అఫైర్స్ ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను సార్. నేను ఇప్పుడు టర్మ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నెల్లూరు